దీనా అతిశయ కిరీటము. ప్రియులరా, నమ్మండి దేవుని సన్నిధే ప్రాణాత్మ దేహములకు ఆరోగ్యం. ఆయన సన్నిధే సంపూర్ణ ఆనందం. ఆయన సన్నిధిలోనే జీవ కిరీటం, మహిమ కిరీటం, అతిశయ కిరీటం అన్నీ ఆయన సన్నిధిలోనే. ఆయన సన్నిధి లేకుండా ఏమీ పొందుకోలేం. సర్వశక్తి గల దేవునికి సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అలాగే నిల్చొని దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. తీసారా అందరూ? పైన ఉన్న వాళ్ళు కూడా బైబిల్ తెచ్చుకోండి. ఒకవేళ తాకపోతే పక్కన వాళ్ళతో చూడండి దయచేసి. ఒకవేళ తాకపోతే వినండి ప్లీజ్. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. నీలోనున్న వెలుగు చీకటే ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఆరాధన అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం కదా. హల్లెలూయా. మనము దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున మనమును పరిశుద్ధులమై సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే మన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు అని చెప్పి మనము ధ్యానిస్తున్నాం. అనేక పరిశుద్ధతను గురించి అనేక సందేశాలు కూడా మనం విన్నాం. ఈరోజు మన కన్నుల పరిశుద్ధతను గురించి మనము ధ్యానించుకుందాం. మన కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా అనేది ఈరోజు మన సందేశం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. ఎందుకంటే మనం చదివిన వాక్యంలోనే యేసుప్రభు ఏం చెప్పాడంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. అంటే నీ జీవితమే, నీ దేహమే, నీ యొక్క ప్రాణాత్మ దేహములన్నీ కూడా వెలుగుమయమై ఉండాలంటే నీ కన్నులు బాగుండాలి. అది నీ కన్నులు బాగుండాలి. కానీ దీనిని ఎవరు పెద్ద పట్టించుకోరు. సాధారణంగా నోరు చెడు మాటలు మాట్లాడుతుంటే విని తిడతాం. చెడు మాటలు ఎట్టు మాట్లాడతావు అని. ఒకవేళ అక్రమమైన మార్గాల్లో నడుస్తుంటే కనబడతారు కాబట్టి, ఏరా అక్రమమైన మార్గాల్లో ఎందుకు నడుస్తావు, భార్య ఉంది కదా, ఏమ్మా నీకు భర్త ఉన్నాడు కదా, ఏమరా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకొని హ్యాపీగా బ్రతకొచ్చు కదా అని చెప్పి వాళ్ళ యొక్క అడ్డదారుల గురించి తెలుసుకొని హెచ్చరిస్తూ ఉంటాం. సరే, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, హృదయం అన్నిటికంటే
మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది ఎవరికి కనపడదు, అది మనల్నే మోసం చేస్తుంది అని ఆ హృదయాన్ని దేవుని యొక్క వాక్యం మాత్రమే పరిశుభ్రపరుస్తుంది. ఇంక వేరే మార్గము లేదు. యేసయ్య వాక్యం, యేసయ్య రక్తం అని మనం పోయిన అంటే అంతకుముందు వారం మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. అయితే ఈ కన్నులు చాలా నీ జీవితానికి మేలైనా చేస్తాయి, నీ జీవితాన్ని అంతటికి కీడైనా చేస్తాయి. ఇప్పుడు మనం కూర్చొని చూస్తూ ఉంటాం, కానీ ఎవరిని చూస్తున్నామో ఎవరికి తెలియదు. ఒకవేళ పసిగట్టాల వీళ్ళని అని చెప్పి ఎవరైనా ఒకవేళ ఈ స్థలంలో నిలబడిన నేనో ఏ దైవజనుడైనా వాళ్ళని కాస్త కనిపెట్టి చూస్తే, వాళ్ళకి ఏదైనా టెస్ట్ పెడితే అప్పుడు తెలుస్తుంది వాడు ఎవరు పక్క లేక ఆమె ఎవరు పక్క చూస్తుందో, వినలేదో, వింటున్నదో అనేది తెలుస్తుంది. అంటే నా వైపే చూస్తున్నట్టుంటారు కానీ ఎవరినో చూస్తుంటారు. అంటే ఈ కన్నుల ద్వారానే పాపము మన శరీరంలోనికి వస్తుంది. ఈ కన్నులు ఆశించిన దానినే శరీరము అనుభవించడానికి అది ఆశపడుతుంది. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు చాలా ప్రమాదకరమైనటువంటివి. దీని అచ్చ తెలుగు పదాల్లో స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, పదవి వ్యామోహం, ఈ లోకంలో ఉండేవి ఇవే. ఒకసారి ఆ వచనాన్ని చూపించి మరలా నేను ఈ భాగంలోకి వస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కాబట్టి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు గతించిపోతాయి. వాటిని కలిగిన వాడు కూడా గతించిపోతాడనమాట. గతించిపోతుంది ఎవరైనా సరే. ఎందుకంటే అవి దేవుని సంబంధమైనవి కావు, లోక సంబంధమైనవి. ఈ లోకము గతించిపోయేది కాబట్టి ఈ లోకంతో పాటు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వాటిని కలిగిన వాళ్ళు కూడా నశించిపోతారు. అయితే దేవుని చిత్తమును జరిగించేవారు మాత్రము నిరంతరము నిలుస్తారు. హల్లెలూయా. నిరంతరం నిలుస్తారంటే అర్థం ఏమిటి? పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో కూడా వాళ్ళు నిలుస్తారు. ఆ భాగ్యం లేకపోతే మనం ఇంత ప్రయాసపడాల్సిన అవసరమే లేదు కదా. మానవుడు నశించిపోయే జంతువుతో సమానమైతే ఇంత ప్రయాస అక్కర్లేదు. జంతువులు హ్యాపీగా తింటాయి, తాగుతాయి, వాటి ఇష్ట ప్రకారం జీవిస్తాయి, చచ్చిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఆ విధంగా మనం నశించిపోయే ఒక జంతువును పోలిన వాళ్ళం కాదు. మనం చనిపోయిన తర్వాత మనము మరలా లేస్తాం సమాధిలో నుంచి. మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి, మన దేహం సమాధిలో నుంచి లేయాలి. మనము నిరంతరము దేవుని సన్నిధిలో నిలవబోతున్నాం, ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. అలాగ నిలవాలంటే దేవుని చిత్తమును అనుసరించి జీవించేవాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. అంటే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అనగా నరునాయుసు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఇంకనూ దేవుడు ఆయుష్ ఇస్తే ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా బతుకుతూ వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి. హల్లెలూయా. ఆ తర్వాత శాశ్వతమైన నిరంతరం ఉండేటటువంటి నిత్య రాజ్యములోకి మనము వెళ్ళి చేరిపోతాం. అది ఇక్కడ రాయబడినటువంటి విషయం. ఇప్పుడు మరలా మనం అక్కడికి వస్తాం. కాబట్టి మన కన్నుని మనం ఎంత జాగ్రత్త చేసుకుంటామో అంత మన జీవితం వెలుగుతుంది. హల్లెలూయా. అంత మన జీవితం ప్రకాశిస్తుంది. హల్లెలూయా.
చూడండి తర్వాత 23వ వచనంలో, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. చూసారంటే వెరీ సింపుల్. కన్నులోనే ముడిపెట్టబడి ఉంది మన జీవితం. ప్రకాశించాలనా చీకటమయమైపోవాలనా? ఎక్కడుంది? కన్నే ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి. అందుకని ఈ కన్నుని మనము జాగ్రత్త చేసుకోవాలని దానికి దేవుడు ఒక గట్టి హెచ్చరిక చేసింది. ఏంటంటే, నీ కన్ను కనుక నేను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి తీసేసి దాన్ని పెరికేయమన్నాడు. ఎందుకంటే నీ కన్ను పోయినా పర్వాలేదు కానీ నువ్వు నరకానికి మాత్రం పోకూడదని. ఏంటి చెప్పండి? నీ కన్ను పోయినా పర్వాలేదు కానీ నువ్వు నరకానికి మాత్రము పోదు. అంటే ఒక కన్ను లేకపోయినా నువ్వు క్షేమంగా ఎలాగో ఒకలాగా జీవించగలుగుతావు. కానీ నరకం అనేది అంత క్షేమకరమైన చోటు కాదు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పాడు అనమాట. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విషయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఆ విషయం ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి బైబిల్. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అంటే దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళను అభ్యంతరపరుస్తూ ఉంటారనమాట. దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అక్కర్లేదు, పిల్లలను కూడా అభ్యంతరపరుస్తూ ఉంటారు. అందుకనే ప్రభు ఒక సందర్భంలో పిల్లల్ని తీసుకొస్తున్న ఆ తల్లిదండ్రులను శిష్యులు గద్దించినప్పుడు ప్రభు శిష్యులను గద్దించడం మనం చూస్తాం. చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు, అభ్యంతరపరచొద్దు, వారి నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా దేవుని సన్నిధికి ఎవరిని కూడా అభ్యంతరాలు పెట్టి వాళ్ళని ఆటంకము చేయకూడదన్నమాట. అందుకని ఆ మాట ప్రభువు చెప్పాడు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. దయచేసి నువ్వు ఎవరిని అభ్యంతర పెట్టబాక. అభ్యంతరాలు వస్తుంటాయి కానీ నువ్వు అభ్యంతరపరిచేదానివి, నువ్వు అభ్యంతరపరిచేవాడివి అయితే నీకే శ్రమ అంటున్నాడు. ఎవరికి శ్రమ? నీకే శ్రమ. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా చెప్తూ ఏమన్నాడంటే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయం. అంటే మనుషులు అభ్యంతరపరిచేది ఒక భాగం అయితే, అంటే ఒకరిని అభ్యంతరపరచడం, ఆటంకం చేయడం ఒక భాగం అయితే, నీ శరీర భాగాలు నిన్ను అభ్యంతరపరచడము మరొక భాగాన్ని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. దానికి మొదట కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడువుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు అన్నాడు. అంటే దేవుని సన్నిధికి నీ చెయ్యి అభ్యంతరపరుస్తుందంటే దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా అది అభ్యంతరపరుస్తుంది అని అర్థం. నీ కాలు నీ పాదములు అభ్యంతరపరుస్తున్నాయంటే దేవుని సన్నిధికి వెళ్ళకుండా నీ పాదాలు అభ్యంతరపరుస్తున్నాయని అర్థం. హలో. అందుకని దేవునికి ఇవ్వకుండా నీ చెయ్యి ఆటంకం చేస్తుందా, అభ్యంతరపరుస్తుందా, దాన్ని నరికేయి, తీసిపాడేయి. నీవు దేవుని సన్నిధికి పోకుండా నీ అడుగులు నీ పాదాలు అభ్యంతరం చేస్తున్నాయా, ఒకదాన్ని నరికేయి. ఒకదాంతోనన్నా కుంటివాడుగా అంగహీనుడుగా గుడికి పో, ఒక చేయి నరికేయి. ఒక చేత్తోనే పోయి దేవునికి కానికి లేదా ఆయన పట్ల చేయాల్సినవి ఇవ్వాల్సినవి ఇవ్వు, నడువు. ఎందుకంటే నీవు 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి నీవు ఆ యొక్క నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే, హల్లెలూయా, ఒక్క చెయ్యి కలిగి 1 కాలు కలిగి నిత్య
మహిమలో నిత్య జీవంలో ఉండడం నీకెంతో మేలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీ ఒక చెయ్యిపోతే ఎంత బాధ నరకం అనుభవిస్తామో అంతకంటే భయంకరమైనటువంటిది అన్నమాట. అది అంత ఘోరమైన నరక యాతన మనము అనుభవించకూడదు, ఆ నరకంలో పడకూడదని దాని యొక్క భావం అన్నమాట. తర్వాత ఏం చెప్పాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. అర్థం చేసుకోండి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ కన్ను ఊడబెరికేమని కాదు, చెయ్యి నరికేమని కాదు, కాలు నరికేమని కాదు, అది ఎంత భయంకరమైనదో చెప్తున్నాడు అనమాట. ఏంది భయంకరమైంది? చెయ్యి నరకడం కాదు, నరకం అంత భయంకరమైనది. అది మహావేతనకరమైన భయంకరమైనటువంటిది అన్నమాట. అందుకనే ఆ భయంకరమైన నరకము నుంచి మనల్ని తప్పించటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపర్దాం. కాబట్టి ఆలోచించుకోండి, నీ కన్ను చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితంలో. నీ కన్ను కనుక చీకటి అయిపోయిందంటే నీ బ్రతుకంతా చీకటి. తెలిసి మనకు మామూలుగా చెప్పగలం కదా, ఒక గుడ్డివాడు వాడికి లోకమంతా చీకటే కదా. అలాగనే నీ కన్ను చెడిపోతే నీ బ్రతుకంతా, నీ జీవమంతా, నీ జీవితం అంతా చీకటే అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ యొక్క సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చూసారా, అనేక మంది తమ తప్పులు ఎంచరంట, ఇతరుల తప్పులే ఎంచుతుంటారట. సామెత అది, బైబిల్ చెప్తున్న దాంట్లో వాక్యం అదే, దాంట్లో నుంచి ఆ సామెత పుట్టింది. కాబట్టి నీ కంట్లో ఇంత పెద్ద దూలమంత పాపం ఉంది. దూలం అంటే భీమ్. పాత రోజుల్లో అంటే దూలం అంటే మనకు దూలాపట్లు ఇండ్లు ఉండేవి కాబట్టి అర్థం. ఇప్పుడు అన్ని భీములు ఆర్సీసీ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత భీమ్ అంటే అర్థమవుతుంది. అంటే ఒక పెద్ద భీమ్ అంతా దూలమంతా పాపం మన కండలో పెట్టుకొని ఒక చిన్న నలుసంత పాపం వేరే వాళ్ళ కండల్లో ఉంటే దాన్ని చూసి ఎవరే నేను దాన్ని తీసేస్తాను రా, నీ కండ్లు బాగా కనబడతాయని చెప్తున్నాడంట. ఎవడు? ఈ దూలమంతా పాపం పెట్టుకున్నవాడు అందరికీ తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. అందుకని ప్రభువు చెప్పినటువంటి విషయం ఇది, ఎవరికి తీర్పులు తీర్చబాకండి, నీవు తీర్పు తీర్చుకో. అసలు ఎదుటివాని కంట్లో నలుసుని ఎదుగుతున్నావే తీసేస్తానని, నీ కంట్లో ఉన్న దూలమంతా పాపం సంగతి ఏంటి? కాబట్టి మొదట నీ కంట్లో ఉన్నటువంటి దూలమంతా పాపాన్ని తీసేసుకో, అప్పుడు ఎదుటివాడికి నీ వల్ల ఏదైనా మేలు కలుగుతుంది. లేకపోతే నీ కంట్లో ఉన్న దూలమంత పాపంతో ఎదుటివాని కంట్లో నలుసును తీసేయాలనుకుంటున్నావే, దాన్ని తీసివేయలేకపోగా వాణ్ణి నీవు నీ దూలమంత పాపంతో వాడిని గుడ్డివాడిని చేస్తావు, లేక దాన్ని గుడ్డిదాన్ని నువ్వు చేస్తావు అని హెచ్చరిక చేస్తున్నాడు. అనేకుల పరిస్థితి ఇలాగనే ఉంది. మరి ఈ లోకంలో అనేకులు వారి పాపాలని ఎరగకుండానే ఇతరులకు తీర్పులు తీరుస్తూ ఇతరుల పాపాలు ఎతుకుతున్నటువంటి వాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది మనలను పరిశుద్ధ పరుచుకోవాలా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఈ వేషధారులు అలా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే వేషధారులను చాలా గట్టిగా ప్రభు హెచ్చరించినట్టుగా మనము అక్కడ చూస్తాము. అది చాలా మనం గమనించవలసిన విషయం. ఇది వివరించను కానీ
దయచేసి అందరూ చదివేటప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి ప్లీజ్ పైన ఉన్న వాళ్ళు కూడా బైబిల్ చూడండి, తెలియకపోతే పక్కన చూడండి, వినండి. హల్లెలూయా. 16వ వచనం నుంచి, అయ్యో 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 అంటే చాలా దుఃఖకరమైన పరిస్థితిరా నీది అని చెప్తున్నాడు అనమాట. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, గుడ్డి వాళ్ళైన మార్గదర్శకులు అంటే ప్రజలకు మార్గాన్ని చూపాల్సిన వాళ్ళే గుడ్డి వాళ్ళు అయిపోయారంట. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏమైపోయారంట? ప్రజలకు దైవ మార్గాన్ని బోధించి దైవ మార్గంలో వాళ్ళని నడిపించాల్సినటువంటి వాళ్ళే ఏమైపోయారంట? అంధులైపోయారంట, గుడ్డి వాళ్ళు అయిపోయారట. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎలా త్రోవ చూపిస్తాడు అని ప్రభువే చెప్పిన మాట ఉంది. అంటే మార్గం చూపించాల్సిన వాడే గుడ్డివాడైపోతే వాడు ఎలా మార్గం చూపిస్తాడు? అందుకని అయ్యో మీకు శ్రమ అంటున్నాడు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దానిపైనుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసిండెను. అంధులైన గుడ్డివారైన, అంధులైన అంటే గుడ్డివారైన అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు బయట ఒక పళ్ళెం, ఒక పాత్రని బయట మాత్రమే శుభ్రం చేసుకొని అందరి ఎదుట పరిశుద్ధులు మనకు కనబడే వాళ్ళు అన్నమాట. వీళ్ళు లోపలంతా పాపమే. అందుకని వాళ్ళతో చాలా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రాధాన్యం ఇవ్వకుండా దేవునికి అర్పించే అర్పణల ప్రాధాన్యం ఇచ్చి, ఇదిగో మీరు ఒట్టు పెట్టుకున్నారు దేవుని సంగతి అటు పెట్టండి, మీరేమైతే ఒట్టు పెట్టుకున్నారో అది మాకు ఇచ్చేయండి, మేము తినేస్తాము అని వాళ్ళు చేస్తున్నారన్నమాట. అది దాని యొక్క భావం అంతా. బలిపీఠం ముఖ్యం కాదు, బలిపీఠం మీద మీరు ఏదైతే మొక్కుకున్నారో అది మాకు ఇచ్చేయండి, అది మాకు కావాలని. ఇలాగో దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి తక్కువ చేసి ఆ దేవునికి అర్పించే అర్పణలను ఎక్కువ చేసి వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టి దేవుని మీద దృష్టి లేకుండా దేవుని పట్ల వారిని సరైన మార్గంలో నడిపించకుండా వాళ్ళు అయిపోయారంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయి ప్రజలను గుడ్డి వాళ్ళని చేశారనమాట. అందుకనే ఖచ్చితమైన మరొక హెచ్చరిక చేశాడు. ఏంటంటే 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చాలా గట్టిగా హెచ్చరిక చేయబడింది. ప్రియులరా ఒకసారి చూద్దాం. 28 నుంచి 32 వచనం వరకు. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పుగా
వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పుగా వాడు అయ్యా పోదును అనెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. చూసారా, యేసు ప్రభువుని ధర్మశాస్త్రములోనూ పరిశుద్ధ బైబిల్ గ్రంథములోనూ ఉన్నటువంటి వాక్య మర్మమైనటువంటి క్రీస్తును మొదట వాళ్ళు చూచి ఆయనను బయటికి తెచ్చి ప్రజలకు చూపించాల. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. అందుకనే దావీదురాజు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచే కన్నులు నాకు దయచేయన్నాడు. ఈ మార్గదర్శకులైనటువంటి ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు, యాజకుడు, ప్రధాన యాజకులు ఏం చేయాలంటే ధర్మశాస్త్రములో లేక వాక్యములో, దేవుని వాక్య గ్రంథములో ఉన్నటువంటి క్రీస్తును బయటికి తెచ్చి వాళ్ళు మొదట చూచి ఆయన బయటికి తెచ్చి అందరికీ చూపించాలి. ఇది వాళ్ళ పని. కానీ వాళ్ళు చూడడంలే, ఎవరికి చూపించడంలే. హల్లెలూయా. అప్పుడు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు సర్ప సంతానము, హల్లెలూయా, అనేక మంది వేశ్యలు నమ్మారంట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. పాపులని తీర్పు తీర్చబడినటువంటి సుంకరులు, పన్ను దండే వాళ్ళు నమ్మారట, వేశ్యలు నమ్మారట. ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత అనేక మంది సుంకరులు, వేశ్యలు ప్రభువుని విశ్వసించి ఆయన చూచి నమ్మి ఆయన వెంట వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనేమంటే, మీరు బోరు పరలోకానికి నన్ను ఎవరైతే కనుగొని నన్ను చూచి నన్ను నమ్మి నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో ఆ వేశ్యలు, ఆ సుంకర్లు పోతారు. కానీ నమ్మవలసిన మీరు నమ్మలేదు కాబట్టి, చూడవలసిన మీరు చూడలేదు కాబట్టి, చూపించవలసిన మీరు వాళ్ళకు చూపలేదు కాబట్టి మీరు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి ఇప్పుడైనా పశ్చాత్తాపడండి. ఆ సుంకరులు, ఆ వేశ్యలు నన్ను చూచి నన్ను విశ్వసించి పశ్చాత్తాపడి వాళ్ళు రక్షించబడి వాళ్ళు మీకంటే ముందుగా పరలోకానికి చేరిపోతా ఉన్నారు. ఇకనైనా పశ్చాత్తాపడి మీరు మారు మనసు పొందండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా హెచ్చరిక చేసినట్టుగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం, మన కన్నులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా. ఇంకా అంటే చాలాసార్లు చెప్పుంటాను మీకు, ఇప్పుడున్న భయంకరమైన ప్రపంచంలో లోకమంతటా ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎలిమెంట్ మన సెల్ ఫోన్. అదే మన కన్నులను పాడు చేస్తున్నటువంటిది. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఎంతమంది చెడునే ఎక్కువగా అనేక మంది చెడునే ఎక్కువగా తీసుకుంటున్నారు, కానీ మంచిని తీసుకోవడం లేదు. అంటే ఆ చెడుకు ఆకర్షితులైపోతున్నారన్నమాట. అంటే అశ్లీలమైనటువంటి పిక్చర్స్, అశ్లీలమైన చిత్రాలు. అంటే ఇంకా మనకు తెలిసిందే, అందరూ చూస్తూ ఉన్నారు, తెలుస్తూ ఉంది. ఒక్కోసారి మనకు మన 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 ప్రమేయం లేకపోయినా కూడా అవి సడన్గా దర్శనం ఇస్తున్నాయి. దేవుని కృపను బట్టి మనం కొన్నిటిని డిలీట్ చేసేస్తున్నాం, వాటిని తోసేసి మనకు అవసరమైన తీసుకుంటున్నాం. కానీ అందరూ అలాంటి కృప పొంది ఉన్నారా? అయితే అలాంటి కృప పొందాల్సిందే. హల్లెలూయా. అది దేవుని యొద్ద పొందాలా. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. అది దేవుడు ఇవ్వాలా. అయితే మొదట చెడుగును నువ్వు అసహించుకోవాలా, చెడును అసహించుకోవాలా. అప్పుడు నీకు దేవుడు ఆ కృప ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్య సందేశాన్ని విన్నటువంటి వారిలో ఎంతమంది కన్నులు ఎలా ఉన్నాయి? ఈ పరిశుద్ధంగా ఉన్నాయా, పాపంతో ఉన్నాయా? కన్నులు పాపంతో నిండి నీ జీవితం అంతటినీ చీకటమయం చేసుకుంటున్నావేమో. ఒకవేళ నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని ఏదైనా పాపం నీ కంట్లో ఉన్నట్లయితే దానిని తీసివేసుకో. హల్లెలూయా. తీసివేయమని ప్రభువుని అడుగు, పశ్చాత్తాపడు. ప్రభు కనికరించి నీ పాపాన్ని తొలగించి నిన్ను, నీ జీవితాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని
నిన్ను నీకున్న సమస్తాన్ని ఆయన వెలిగిస్తాడు. దేవుడు అట్టి కృప మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడి పరిశీలన చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. ఇదేంటిలే అని చెప్పి దీన్ని తేలికగా తీయబాకండి. ప్లీజ్ కళ్ళు మూసుకోండి, ఒకసారి పరిశీలన చేయండి. దీన్ని అంత తేలికగా తీసేయబాకండి. అనేక విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ కొన్ని క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకము చేశాను. మనం వాక్యములు ఎన్నోసార్లు వింటూ ఉంటాం. దావీదు రాజు పడిపోయింది దీంట్లోనే. అతని యొక్క నేత్రాశ వల్లనే అతడు పడిపోయాడు. మనకందరికీ తెలుసు. స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూచి ముఖం తిప్పుకొని వెళ్ళిపోకుండా ఆమెను చూచి పాపం చేసి పతనమైపోయాడు. అతని జీవితం ద్వారా తన కుటుంబంలో భయంకరమైన దేవుని న్యాయ తీర్పుకు గురయ్యాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి తను కనికరించబడ్డాడు. మనకు తెలిసిన విషయమే. యోసేపు మీద ఆ యొక్క పోతీఫరు భార్య కన్ను వేసిందంట. ఎంతో రూపవంతుడుగా, సొగుసుగా, సౌందర్యవంతుడుగా ఉన్నటువంటి యోసేపు మీద ఆ యొక్క కామాంధురాలు, ఆ యొక్క పోతీఫర్ భార్య కన్ను వేసిందంట. అలాంటి కన్ను మనకు ఉండకూడదు. కానీ యోసేపు కన్ను ఏనాడు కూడా ఆ యొక్క పోతీఫర్ భార్య మీద లేదు. ఆమెను చూడలేదు. ఆమెను చూస్తున్నాడు కానీ ఒక యజమానురాలుగానే చూస్తున్నాడు కానీ వేరే దృష్టితో ఆమెను చూడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరిని ఎప్పుడు ఎక్కడ నీ ఇంట్లో లేక నీ చుట్టుపక్కల నీ యొక్క పనుల దగ్గర, నీ యొక్క వ్యాపారాల దగ్గర, నీ సేద్యాల దగ్గర, నీ వెళ్ళే ప్రతి చోటుల్లో నీతో సంబంధం కలిగిన వాళ్ళతో నువ్వు ఏం చూస్తున్నావు, ఏ ఉద్దేశంతో చూస్తున్నావు ఆలోచించు ఒక్కసారి. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని దేనినైనను నీవు ఆశించకూడదు అన్నటువంటి ఆజ్ఞ. అంటే ముందు నీ కళ్ళు ఆశిస్తాయి, తర్వాత నీ దేహంలో పాపం జరుగుతుంది. కాబట్టి చాలా ఖచ్చితమైన ఆజ్ఞలు ఉన్నాయి ప్రియులరా. నీ కన్ను బాగుంటే నీ జీవితం అంతా బాగుంటుంది. ఓ రబా బాబా శక్కరబా. ప్రార్థించండి దయచేసి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్ ఫార్ అస్ ప్రియులరా. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రపంచమంతా పట్టబడి ఉండేది ఈ నేత్రాశ ద్వారానే. భయంకరంగా పతనమవుతూ ఉన్నది. దీనివల్లనే దీంట్లో నుంచి బయటపడాల ప్రియులరా. దీనివల్లనే అనేక మంది యవ్వన జీవితాలు, అనేక మంది పెళ్ళైన వారి జీవితాలు, ఆఖరికి వయసుతో తేడా లేకుండా పిల్లలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి రేపో మాపో చచ్చిపోయే ముసలి వాళ్ళు కూడా దీంట్లో పడిపోయి ఈ పాపం వల్ల వారి జీవితాలను నాశనం చేసుకొని ఆఖరికి ఆ ఘోరమైన నరకానికి పోతున్నారే తప్ప పరలోకంలో నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపడడం లేదు ప్రియులరా. ప్లీజ్, దేవుడు ఎంతో ఖచ్చితంగా చెప్పాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, పెరికై పర్వాలే. నీ చెయ్యి అభ్యంతరపరిచిందా, నరికై పర్వాలే. కాలు అభ్యంతరపరిచిన కాలు నరికై, వెళ్ళకుండా నువ్వు ఉంటావు. కాబట్టి ప్రియమైన సహోదరులు, ఒక్కసారి ప్లీజ్ దయచేసి ఆలోచించండి. పరిశీలన చేసుకోండి. ఏదైనా సరే నీ కంట్లో ఇంకా ఏదైనా పాపం ఉందేమో చూసుకో. నీ జీవితంలో ఏదైనా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నువ్వు చేస్తున్నావు చూసుకో. దయచేసి ఈ మొదటి ఆదివారమున బలలో చేయబోతున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. పరిశుద్ధ బలలో చేయబోతున్న నీవు నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ సందేశం ద్వారా తెలియచేస్తూ ఉంటే ఇప్పుడే నీవు ఒప్పుకో, విడిచిపెట్టేసి, ప్రభువా నా కన్నులు పరిశుద్ధపరచు నాయన. నిజమే, నాతో ఈరోజు మాట్లాడావు నా ప్రభువా. నా కన్నులు పవిత్రపరచండి. నిజంగా నా కన్నులు చెడిపోయి ఉన్నాయి ప్రభువా, నిజమేనాయనా అని ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు. ఆ రోజు యేసయ్యను చూచి యేసయ్య బోధలు విని వేశ్యలు పశ్చాత్తాపడ్డారంట. వేశ్యలు, భయంకరమైన వేశ్యలు, పాపపు స్త్రీలోని ముద్ర పొందిన వాళ్ళు మారి రక్షించబడ్డారంట. ముందుగా దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన శాస్త్రులు, పరిచయుల కంటే ముందుగా యేసయ్యను నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతున్నారట. ఇది నిజం. పీడ అర్థం చేసుకోండి. ఒక్కసారి
ఒక్కసారి కళ్ళు మూసుకో. వద్దు, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకో. నీ జీవితాన్నే మలినం చేసేటటువంటి నీ కంటిది ఆశను ఈరోజు దురాశను నేత్రాశను తీసే పవిత్రపరచుకో. ప్రభువుని అడుగు. నీ జీవితంలో గొప్ప భాగ్యం నీవు పొందుకుంటావు. హల్లెలూయా రబాబా శక్కరబా. ప్రార్థించుకుందామా? ఒకసారి అలాగే తల్లంచి కళ్ళు మూసుకుని ఉండగా సహోదరులు మణిగారు చిన్న ప్రార్థన చేస్తారు. విన్న వాక్యాన్ని బట్టి దయచేసి కూర్చోండి. అందరూ ప్రార్థనలు కళ్ళు తెరవకండి. ఆమేన్. పరిచారకులు ముందుకు రండి. అపరాధిని యేసయ్యా కృపచూ